365 రోజుల ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఛాలెంజ్కి మళ్లీ స్వాగతం. ఇది 9వ రోజు. ఈరోజు మనం చూడబోయే శక్తివంతమైన పుస్తకం జేఎల్ కాలిన్స్ రాసిన ద సింపుల్ పాత్ టు వెల్త్. ఈ పుస్తకం డబ్బు గురించి ఉన్న కన్ఫ్యూజన్ మొత్తాన్ని తీసేసి చాలా సింపుల్గా వివరిస్తుంది. ఒక సీఏగా ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చేది ఒకటే, కాంప్లెక్సిటీని పక్కన పెట్టి క్లారిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం. సరే, ఇక దీన్ని విడమర్చి చూద్దాం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది అంత కష్టమైన విషయమేం కాదు. ఇది కేవలం తెలివైన వాళ్ల కోసమే కాదు. అంతేకాదు, ఇది పెద్ద పెద్ద వ్యాపారవేత్తల కోసమో లేదా అప్పటికే ఉన్న కోటీశ్వర్ల కోసమో అస్సలు కాదు. దీన్ని నిర్మించేది మనలాంటి సాధారణ మనుషులే, కాని వాళ్లు పాటించేది మాత్రం అసాధారణమైన క్రమశిక్షణ. ఓకే, ఈరోజు మనం 4 ముఖ్యమైన విషయాలు చూద్దాం. 1. మన అసలు లక్ష్యం స్వేచ్ఛ. 2. దానికోసం పునాది ఎలా నిర్మించుకోవాలి. 3. సింపుల్గా ఇన్వెస్ట్ చేసే పద్ధతి. 4. సంపద అనేది అదృష్టం కాదు, అదొక లెక్క అని తెలుసుకోవడం. సరే, మొదటి సెక్షన్కి వచ్చేద్దాం. మన లక్ష్యం స్వేచ్ఛ. అంటే ఇది విలాసాల గురించి కాదు, ఇది మన స్వాతంత్ర్యం గురించి. జేఎల్ కాలిన్స్ ఏమంటారంటే, డబ్బు యొక్క అసలైన లక్ష్యం స్వేచ్ఛ. నచ్చని జాబ్ వదిలేసే స్వేచ్ఛ, ఇష్టం లేని వాటికి నో చెప్పే స్వేచ్ఛ, మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా జీవించే స్వేచ్ఛ. ఈ పుస్తకంలో చెప్పే ఎఫ్యూ మనీ అంటే ఏంటంటే, మీ జీతంతో సంబంధం లేకుండా మీ పెట్టుబడుల నుంచే మీ ఖర్చులకు సరిపడా డబ్బు రావడం. లెక్క చాలా సింపుల్. మీ సంవత్సర ఖర్చులు 6 లక్షలనుకుందాం. మీ ఇన్వెస్ట్మెంట్ల నుంచి వచ్చే ఆదాయం కూడా 6 లక్షలుందనుకోండి. అప్పుడు మీరు ఫ్రీ, మీ జీతంతో పనిలేదు. ఇది లగ్జరీ గురించి కాదు, ఇది ఇండిపెండెన్స్ గురించి. సరే, స్వేచ్ఛే లక్ష్యమని అర్థమైంది కదా. మరి ఆ స్వేచ్ఛకు పునాది ఎలా వేయాలి? ఇక్కడ 2 రూల్సున్నాయి. వీటిని అస్సలు మార్చడానికి వీల్లేదు. రూల్ నంబర్ 1, మీరు సంపాదించే దానికంటే తక్కువ ఖర్చు చేయండి ఎప్పుడు. సింపుల్గా అనిపించొచ్చు, కానీ దీని వెనకే అంతా ఉంది. మీ ఆదాయం నుంచి ఖర్చులు పోగా మిగిలిందే మీరు ఇన్వెస్ట్ చేయగలిగేది. కానీ చాలామంది జీతం పెరిగినప్పుడల్లా లైఫ్ స్టైల్ పెంచుకుంటారు, ఆస్తుల్ని పెంచుకోరు. గుర్తుంచుకోండి, మిగులు లేకపోతే సంపద ఉండదు. ఒక సీఏగా చెప్తున్నా, ఎంత సంపాదిస్తున్నారన్నది కాదు, ఎంత ఆదా చేస్తున్నారన్నదే ముఖ్యం. 20 లక్షలు సంపాదించి 2 లక్షలు దాచేవాడికంటే 10 లక్షలు సంపాదించి 4 లక్షలు దాచేవాడు ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్. సంపద పెరిగేదెప్పుడు మిగుల్నుంచే. ఇక రెండో సూత్రం, జేఎల్ కాలిన్స్ ఏమంటారంటే, అప్పును అగ్నిలా చూడండి, దూరంగా పారిపోండి. ఎందుకంటే వినియోగదారుల రుణాలు మన స్వేచ్ఛను నాశనం చేస్తాయి. ఎందుకంటే అకౌంటింగ్ ప్రకారం చూస్తే అప్పు అంటే ఒక ఫిక్స్డ్ ఖర్చు, అది మన ఫ్లెక్సిబిలిటీని లాగేసుకుంటుంది. సరే, హోమ్ లోన్ అనేది ఒక ఆస్తిని నిర్మిస్తుంది. కానీ ఈ లైఫ్ స్టైల్ లోన్స్, అవి ఉచ్చులు అంతే. ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే అప్పులు తక్కువగా ఉండాలి. అప్పులు ఎంత తక్కువగా ఉంటే మానసిక ప్రశాంతత అంతెక్కువగా ఉంటుంది. సరే, ఖర్చులు తగ్గించాం, పొదుపు చేశాం. ఇప్పుడు ఆ డబ్బుని మనకోసం పనిచేసేలా ఎలా చెయ్యాలి? అదే మన 3వ విభాగం, సింపుల్ ఇన్వెస్టింగ్ ఇంజిన్. జేఎల్ కాలిన్స్ చెప్పేది చాలా సింపుల్. పెద్దగా ఆలోచించకుండా తక్కువ ఖర్చుండే ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టండి. ఏ స్టాక్ కొనాలి, ఎప్పుడు అమ్మాలి ఇలాంటి తలనొప్పులేం వద్దు. రోజూ మార్కెట్ చూడాల్సిన పని లేదు, జస్ట్ స్థిరంగా ఇన్వెస్ట్ చేయడమే. ఇక్కడొక ఫార్ములా ఉంది చూడండి. తక్కువ ఖర్చు ప్లస్ ఎక్కువ కాలం ప్లస్ కాంపౌండింగ్ = సంపద. సింపుల్గా ఉండటమే ఇక్కడ అసలైన బలం. ఇక కాంపౌండింగ్, ఇదొక సైలెంట్ వర్కర్. దాని పని అది చేసుకుంటూ పోతుంది, కాని దాని ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఉదాహరణకి, మీరు నెలకు 20,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 25-30 ఏళ్ల తర్వాత అది ఒక పెద్ద మొత్తంగా మారుతుంది. ఇది జరిగింది మీ తెలివితేటల వల్ల కాదు, కేవలం మీరు క్రమశిక్షణగా స్థిరంగా ఉన్నందువల్ల. సో టైంకి దాని పని చెయ్యనివ్వండి. చాలామంది భయపడే విషయం, మార్కెట్ పడిపోతే 2008లో పడింది, కరోనా టైంలో పడింది, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ లాంగ్ టర్మ్లో చూస్తే మార్కెట్ ఎప్పుడూ పైకే వెళ్తుంది. భయపడి అమ్మేస్తే లాస్ అవుతారు, ఏమీ చేయకుండా ఉంటే రికవరీలో భాగమవుతారు. ఇక్కడ కావాల్సింది ఫైనాన్షియల్ నాలెడ్జ్ కాదు, ఎమోషనల్ కంట్రోల్. సరే, మనం ఇప్పుడు చివరి విభాగానికి వచ్చాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, సంపద అనేది అదృష్టం కాదు, అది ఒక లెక్క. ఎందుకంటే ఇదొక ఫార్ములా.
దూకుడుగా పొదుపు చెయ్యాలి, అప్పులు చేయకూడదు, క్రమంగా ఇన్వెస్ట్ చెయ్యాలి, ఖర్చులు తగ్గించుకోవాలి, లాంగ్ టర్మ్ ఉండాలి. ఇలా చేస్తే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఒక ఊహించదగిన ఫలితం. అందుకే కాలిన్స్ అంటారు, వెల్త్ ఇస్ మ్యాథ్, నాట్ లక్. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇద్దరు వ్యక్తులున్నారు, పర్సన్ ఏ, పర్సన్ బి. పర్సన్ ఏకి ఎక్కువ జీతం, కానీ ఎక్కువ ఖర్చులు, ఈఎంఐలు, తక్కువ పొదుపు. పర్సన్ బికి మధ్యస్థ జీతం, కానీ క్రమశిక్షణతో కూడిన ఖర్చులు, ఆదాయంలో 40% పొదుపు, అప్పులు లేవు. 20 ఏళ్ల తర్వాత ఏమైందంటే పర్సన్ ఏ ఇంకా అప్పులతో ఒత్తిడితో ఉన్నారు, కానీ పర్సన్ బి ఫైనాన్షియల్గా ఫ్రీ అయ్యారు. ఇక్కడ తేడా వాళ్ల జీతం కాదు, వాళ్ల క్రమశిక్షణ. సో ఈ పుస్తకం నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలేంటంటే, మన అసలు గోల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఎక్కువ సేవింగ్స్ రేట్ చాలా ముఖ్యం. అనవసరమైన అప్పులు వద్దు. తక్కువ ఖర్చుండే ఇండెక్స్ ఫండ్స్ వాడాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలి. చివరగా సింపుల్గా ఉండటమే బెస్ట్. చివరగా ఒక ముఖ్యమైన విషయం, డబ్బు మనకోసం పనిచేయాలి, మనం డబ్బు కోసం కాదు. మీ నెక్స్ట్ జీతం వస్తేగాని ఇల్లు గడవదు అంటే మీరు చాలా బలహీనమైన పొజిషన్లో ఉన్నట్టు. అదే మీ ఇన్వెస్ట్మెంట్స్, మీ ఖర్చులను చూసుకుంటే అప్పుడు మీరు పవర్ఫుల్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఖరీదైన కార్లు కొనడం కాదు, మన సమయం మీద మనకు కంట్రోల్ ఉండటం. ఎందుకంటే మన దగ్గర ఉన్న అన్నిటికంటే విలువైన ఆస్తి అదే. ఇది మన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ సిరీస్లో 9వ రోజు. రేపు మనం మరో శక్తివంతమైన డబ్బు సూత్రంతో కలుద్దాం. అప్పటివరకు గుర్తుంచుకోండి, తెలివిగా ఖర్చు చేయండి, దూకుడుగా పొదుపు చేయండి, సరళంగా పెట్టుబడి పెట్టండి, ఓపికగా ఉండండి. సంపద దానికదే నిశ్శబ్దంగా పెరుగుతుంది. క్రమశిక్షణతో ఉండండి, స్థిరంగా ఉండండి, మరియు సంపదకు ఈ సులువైన మార్గంలో నడవండి. जय हो, जय हो, भारत माता की जय।